వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. మీరు వీడిమెట్లలోని శ్రీనివాసనగర్ కాలనీకి ఇలా ఎంటర్ అవ్వగానే దారి నుంచి వెళ్ళి మీకు ఒక 100 మీటర్ తీసుకోగానే యూవీఎస్ఆర్ రెసిడెన్సీ అని మీకు అపార్ట్మెంట్ కనిపిస్తుందండి. ఇది ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ పూర్తి చేసేసారు, వర్క్ ఇంకా జరుగుతుందండి. మనం ఇలా ఎంటర్ అవుతూ ఉంటే విశాలవంతంగా స్పేస్ ఉంటుంది. ఇది స్పేస్లోకి వెళ్ళగానే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కార్ పార్కింగ్ లాగా ఉంటుంది. ఈ కార్ పార్కింగ్ నుంచి వెళ్ళి మీరు లోనికి ఎంటర్ అవుతే మీకు స్పేసియస్గా ఉన్న ఈ ఓపెన్ స్పేస్ అంతా ఇలా కనిపిస్తుంది. మీరు ఇట్లా ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుందండి. ఇది కంఫర్ట్గా కంప్లీట్ కూడా అయిపోయింది. ఇలా మెట్లెక్కి మీరు ఫస్ట్ ఫ్లోర్కు వెళ్ళారంటే మీకు వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి అవుతున్నాయి. మీరు ఇలా వస్తుంటే మీకు వాస్తు ప్రకారం టోటల్ 100% మీకు వాస్తు ఉంటుందండి. ఇది వెస్ట్ ఫేస్లో ఉన్న ఈ ఎంట్రన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. టైల్స్ కూడా చాలా చక్కగా అందంగా వేశారు. ఇలా వెళ్తూ ఉంటే మీకు అపార్ట్మెంట్లో లోపలికి వెళ్తుంటే ఇది డోర్ అండి, ఎంట్రన్స్ డోర్. ఈ డోర్లో మంచి వుడెన్ కూడా వాడారు. మంచి డిజైనింగ్ వుడెన్ తోటి ఎంట్రన్స్ మీకు చాలా అందంగా ఉంటుంది. ఇది హాల్ అండి. మీరు హాల్లోకి ఎంటర్ అవ్వగానే చాలా విశాలంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. కింద టైల్స్ కూడా కంఫర్ట్ టైల్స్, నీట్గా ఉండే టైల్స్ వేశారు. మీకు ఎలాంటి మరకలు లేకుండా కూడా కనిపిస్తూ ఉంటుంది. గాలి వెలుతురు వచ్చే విధంగా వెంటిలేషన్ బాగా ఉండేటట్టు కూడా మీరు చూసుకున్నారండి. ఇది మనం ఎంటర్ అయిన స్థలం అండి, ఎంట్రన్స్. మీరు పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కంప్లీట్ చేశారు. చిన్న చిన్న వర్క్స్ మినహా మిగతాదంతా కంప్లీట్గా అయిపోయిందండి. దీన్ని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీరు హాల్లో నుంచి ఎంటర్ కాగానే ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్ కనిపిస్తుందండి. ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ నుంచి వెళ్ళి ఎంట్రన్స్ లెఫ్ట్లోకి వెళ్తే మీకు కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ ఇది క్లోజ్డ్ కిచెన్ అండి. కిచెన్ను క్లోజ్ చేసేసారు. మీకు ఇది కిచెన్ ఏరియా. ఈ కిచెన్ ఏరియా ఇది హాల్లో నుంచి ఎంటర్ కాగానే మీకు డైనింగ్ హాల్ కనిపిస్తుందండి. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. పైన కబోర్డ్స్ కూడా పూర్తిగా కంప్లీట్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇలాగ మీరు ముందుకెళ్ళినట్లయితే మీకు కిచెన్ ఏరియా కనిపిస్తుంది. కిచెన్లో కంఫర్టబుల్గా ఉండే విధంగా కింద రాక్స్ కూడా చేస్తున్నారు. అలాగే టైల్స్ కూడా చక్కగా వేసి కంఫర్ట్గా ఉండే విధంగా దీన్ని చేయడం జరిగింది. మీకు ఎగ్జాక్షన్ ఫ్యాన్స్, ఇందులో ఫాల్ సీలింగ్ లేదండి, జస్ట్ కంప్లీట్ చేసేసారంటే. మిగతా వాటిలో లాగా ఫాల్ సీలింగ్ ఇందులో ఇవ్వలేదు. అలాగే మీరు
ముందుకు వెళ్తే ఇది వాష్ ఏరియా కిందకి వస్తుందండి. ఇది వాష్ ఏరియా, చాలా కంఫర్ట్గా వాష్ ఏరియా కూడా ఉంది. టైల్స్ కూడా ఇచ్చారు. వాష్ ఏరియాని ఇలా చూసుకుంటే మీకు బాల్కనీ లాగా కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ ఇలా కిచెన్ నుండి లోనికి వెళ్తే మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాం. డైనింగ్ హాల్లో నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా విశాలంగా మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. విండోస్తో పాటు సెల్ఫ్ కూడా ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అవుతుందండి, ఇంకా కంప్లీట్ కాలేదు. కొంచెం స్పేస్ అవసరం ఉంది దీనికి. మీరు ఇలా వచ్చేసి మళ్ళీ లోనికి వెళ్తే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అటాచ్ బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా కంప్లీట్ చేసేసి మీకోసం సిద్ధంగా ఉంచారు. రెడీ టు ఆక్యుపై. మీరు మాట్లాడేసి కంఫర్టబుల్ రైట్తో మీరు ఇందులోకి దిగిపోవచ్చండి. రెడీ టు మూవ్ అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం. ఇంకా మీరు కావాలనుకుంటే ఇలాంటి మార్పులైనా దీన్ని చేసుకునే విధంగా చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్కి మంచి డిజైన్ కూడా ఇచ్చారు వీళ్ళు. కింద అన్ని రూమ్స్కి ఒకేలాంటి టైల్స్ను వాడడం వల్ల ఇంటికి చాలా అందాన్ని కూడా ఇస్తుంది. మీరు చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వస్తే ఇదే లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి కూడా స్పేసియస్గా చాలా కంఫర్టబుల్గా చేశారు. అలాగే దీనికి ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఫాల్ సీలింగ్ అండి. మీరు ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ అవుతుంది. ఇది విండో ఇచ్చారు. విండో ఇవ్వడం వల్ల ఇందులోకి గాలి వెలుతురు చాలా కంఫర్ట్గా మీరు ఫీల్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇది మరొక టాయిలెట్, మరొక వాష్రూమ్ లాగా మనం స్పేసియస్గా ఉందండి. దీన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసారు. దీనికి కూడా డోర్లో చాలా డిజైన్గా చక్కగా చేశారండి. దీన్ని కూడా టైల్సే వాడారు. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఈ డోర్ కూడా బాల్కనీ లాగా ఇక్కడ మరొక వాష్ ఏరియా అండి. మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే మీకు ఒక బాల్కనీ దొరుకుతుంది. ఈ బాల్కనీ కూడా టోటల్ ఫినిష్ చేసి మీకోసం సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. దీంట్లో కూడా టైల్స్ వాడారు, కానీ డిఫరెంట్ టైల్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు బాల్కనీ లాగా ఫీల్ అవ్వచ్చు. వ్యూ చాలా బాగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్ అండి, పార్ట్ అండి. ఇలా మీరు మళ్ళీ వెనుకకు వచ్చేస్తూ ఉంటే సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి మీకు మరొక బెడ్రూమ్ ఇక్కడ స్పేసియస్గా ఉందండి. ఇది కూడా సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే తీర్చిదిద్దారు. సేమ్ అలాగే కంఫర్ట్ స్పేస్ తోటి పూర్తిగా ఫినిష్ చేసి మీకోసం సిద్ధంగా ఉంచారు. మనం ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ హాల్లోకి డైనింగ్ హాల్లోకి వచ్చామండి.
డైనింగ్ హాల్లో నుండి మళ్ళీ మనం హౌస్కి వచ్చాం. హాల్ నుంచి వెళ్ళి మనం ఇలా లోపల కూడా చాలా చక్కగా వేశాం. ఇది కాబట్టి ఇది మీకు చాలా బాగా ఉంటుంది. ఇది ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కంప్లీట్గా జరుగుతున్నామండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.